అసలు నిజం బయట పెట్టాలి. రండి భక్తులారా రండి, ఇక మీరందరూ ఈ తల్లి దగ్గర మీ కానుకలను సమర్పించుకోవచ్చు. మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. మీ అమ్మ ఎక్కడికి మాయమైపోయింది? ఎప్పట్లాగే తను సరిగ్గా సమయానికి మాయమైపోతుంది. ఏయ్, నువ్వెక్కడికి ముందు ముందు వెళ్తున్నావు? అడగలే. ఇదిగో గంగా. వస్తున్నాను అమ్మగారు. ఏమైంది కోమలి? ఎందుకింత దిగులుగా ఉన్నావు? అది నేను ఆ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్తుంటే మా పిన్నిగారు నన్ను ఆపేశారండి. కానీ నీకు ఆవిడ ఆశీర్వాదం ఎందుకు కావాలి? అదేంటంటే నేను లక్కీ గారి మనసుని గెలుచుకోవాలనుకుంటున్నాను. ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. నాకు బాగా తెలుసు మగవాళ్ళకి లావుగా ఉండే భార్యలు ఇష్టం ఉండరు. అందుకే లక్కీ గారు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ వాళ్ళ నాన్నగారి ఒత్తిడి వల్ల ఆయన ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన నన్ను ద్వేషిస్తున్నారు. నా మొహం కూడా చూడాలనుకోవడం లేదు. అందుకని ఇంట్లో వాళ్ళు అందరూ ఆయన మీద కోపంగా ఉన్నారు. దానికోసం వాళ్ళందరి మనసు గెలుచుకోవడం కోసం లక్కీ గారు నన్ను స్వీకరించాల్సి వస్తుంది. ఇక అది ఎప్పుడు జరుగుతుందంటే నేను వెళ్లి మేలి ముసుగు తల్లి ఆశీర్వాదం తీసుకున్నప్పుడే. మీ బంధం గురించి ఏమైనా మాట్లాడే అధికారం నాకైతే లేదు కోమలి. నీ జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద విషయం గురించి నువ్వు నాకు చెప్పావు. అందుకే నేను నీకొకటి చెప్పదలిచాను. పెళ్ళనే దాంపత్య జీవితం ఎప్పుడు సరిగ్గా నడుస్తుందంటే భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పుడే. ఎవరు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని, స్వాభిమానాన్ని కోల్పోయి ప్రేమని, గౌరవాన్ని సాధించలేరు కదా కోమలి. నీకు లక్కీ గారితో పెళ్లి జరిగింది. ఆయన నీకు భర్త. ఆయన ప్రేమ మీద నీకు పూర్తి అధికారం, హక్కు ఉన్నాయి కోమలి. అవి నీకు దక్కాల్సిందే. ఇక వాటి కోసం నీకు ఇలాంటి అమ్మ ఆశీర్వాదం ఏమాత్రం అవసరం లేదు కదా. బహుశా మీరు చెప్పింది నిజమేనేమో గంగా గారు. కానీ నేను ఇక్కడి దాకా వచ్చాను కాబట్టి ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముంటుంది? ఇందులో తప్పుందని నేను అనడం లేదు. కానీ ఒక్కోసారి ఆ భగవంతుడిని కూడా భక్తులు పరీక్షించే సమయం వస్తుంది. అది కూడా అసలు తప్పేం కాదు. నేను ఇప్పుడే వస్తాను. ఏ గంగా, త్వరగా రా. అరే మళ్ళీ అసలేం చేస్తుందమ్మా? చూడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఉఫ్, ఈ పిల్లుందే. రండి రండి, ఆగకండి. వచ్చి తల్లికి కానుకలు సమర్పించుకొని ఆవిడ ఆశీర్వాదాన్ని అందుకోండి. అరే ఒక్క నిమిషం ఆగండి. మీరు రండమ్మా. మీరే కదా ఆ తల్లి పల్లకి కింద పడిపోకుండా కాపాడారు. మీకు పూర్తి హక్కు ఉంది ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి. రండి రండి రండమ్మా రండి. ఓరు భగవంతుడా, మా కోమలెళ్ళి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోకూడదు. తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మీకు ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. అమ్మకి సమర్పించుకోవడానికి కానుకలు ఏమైనా తీసుకొచ్చారా? నేను కానుకలేమీ తీసుకురాలేదే. ఏ మాలతి, ఏమంటుంది తను అసలు? నాకు మాత్రం ఏం తెలుసు వదినా? తన గురించి తనకే తెలియాలి. నీ కోడల గురించి నీకు అసలు ఏమీ తెలీదా? వీటినిచ్చైనా ఆగు కోమలి, ఆగు కోమలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,